అయోధ్య రామమందిరం, రామ్లల్లా, బాలరాముడు ప్రాణప్రతిష్ఠ. జై శ్రీరామ్. నెల రోజుల నుంచి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా, ఏ ఇద్దరు కలిసినా ఇదే టాపిక్ కదా. అసలు అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎందుకంత క్రేజ్ అనే ప్రశ్న చాలామందికి వచ్చే ఉంటుంది, అవునా? అసలు ఏంటి అయోధ్య రామ మందిరం కథ? బాబ్రీ మసీదు ముందు ఆ తర్వాత ఏం జరిగింది? మసీదును ధ్వంసం చేయాల్సిన పరిస్థితులు ఏం వచ్చాయి? ఎవరి కరసేవకులు? ఈ క్రమంలో ఎదురైన సంఘటనలు, కోల్పోయిన ప్రాణాలు, పోరాటాలు వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బాబ్రీ మసీదు కంటే ముందు నుంచే వేల సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం ఉంది. అయోధ్య రామ మందిరం నుంచి బాబ్రీ మసీదుగా మారి దాదాపు 500 ఏళ్ల పోరాటం తర్వాత బాబ్రీ మసీదు నుంచి అయోధ్య రామ మందిరంగా తిరిగి తన శోభను సంతరించుకుంది అయోధ్య. ఈ పేరు పురాణంలోని ఆయుధ్ అనే మహారాజు నుంచి వచ్చింది. ఆయుధ్ అనే పదం సంస్కృత పదమైన యుద్ధ్ నుంచి వచ్చింది. ఆయుధ్ మహారాజ్ పుట్టడం వల్ల ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని చెబుతారు. ఆయుధ్ మహారాజు శ్రీరాముని పూర్వీకులు అని చెబుతారు. శ్రీరాముడు అవతరించిన ప్రదేశం ఈ అయోధ్య. ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ అయోధ్య. ఈ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. అయితే పుత్రులు లేని లోటుతో ఉన్న దశరథ మహారాజుకి పుత్రకామేష్టి యాగం వల్ల రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మిస్తారు. కొన్నేళ్లకు విశ్వామిత్రుడు వచ్చి రాముణ్ణి తన వెంట తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. రావణ సంహారం, రామావతారం చాలించటం తెలిసిందే. రాముడు జన్మించిన పుణ్యస్థనం కాబట్టి అయోధ్యలో రాముడి కుమారుల్లో ఒకరైన కుశుడు రామమందిరాన్ని నిర్మించాడు. ఆ సమయంలో అయోధ్యలో 3000 సీతారామాలయాలు ఉండేవని చెబుతారు. అయితే సామాన్య శకపూర్వం 5వ శతాబ్దంలో చాలా ఆలయాలు పాడైపోయాయని, వాటిని ఉజ్జయిని రాజు అయినటువంటి విక్రమాదిత్యుడు బాగు చేయించాడని చెబుతారు. అప్పటి నుంచి చాలా ఏళ్లపాటు ఆ మందిరాలు పూజలతో కలకలలాడేవి. ఈ సమయంలో భారతదేశంపై ముస్లిం పాలకుల కళ్ళు పడ్డాయి. సాలార్ మసూద్ ఘాజీ, ఇతను మహమ్మద్ గజ్నీ మేనలుడు. అనేకసార్లు సోమనాథ్ ఆలయాన్ని లూటీ చేసిన మహమ్మద్ గజ్నీ మేనలుడే ఈ సాలార్ మసూద్ ఘాజీ. ఢిల్లీ, మీరట్, బులంద్ షహార్, బుదౌన్, కనాజ్ రాజులను ఓడించి ఆలయాలను ధ్వంసం చేసుకుంటూ ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ చేరుకున్నాడు. బహ్రేజ్ మీద దాడి చేసి అయోధ్య చేరుకోవాలనుకున్నాడు మసూద్ ఘాజీ. 130,000 మంది సైన్యంతో సాలార్ మసూద్ ఘాజీ బహ్రేజ్పై దాడికి యత్నించాడు. ఆ సమయంలో శ్రావస్తీ రాజ్యానికి చెందిన మహారాజా సుహేల్ దేవ్ పక్క రాజ్యాల రాజులతో కలిసి సాలార్ మసూద్కి చెందిన 130,000 మంది సైన్యాన్ని నేలమట్టం చేశాడు. దీంతో భయపడి ఆఫ్ఘన్కు పారిపోయే ప్రయత్నం చేశాడు సాలార్ మసూద్ ఘాజీ. సాలార్ మసూద్ పారిపోతుంటే భోజ మహారాజు వెంటపడి మరీ తల నరికాడు. ఆ తర్వాత సాలార్ మసూద్ ఘాజీ శవాన్ని బహ్రేజ్లోనే సమాధి చేశారు. శత్రువైనప్పటికీ అతని ఆచారం ప్రకారం సమాధి చేశారు. ఆ తర్వాత చాలా ఏళ్లపాటు భారతదేశం వైపు చూడాలంటేనే భయపడేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1526లో బాబర్, ఇబ్రహీం లోడి మధ్య యుద్ధం మొదలైంది. అదే పానిపట్ యుద్ధం. 1526లో జరిగిన యుద్ధం మొఘలుల పరిపాలనకు నాంది పలకగా 1556లో జరిగిన రెండో యుద్ధం మొఘలుల పట్టు నిలుపుకునేందుకు కారణమైంది. మూడవ యుద్ధం 1761లో జరిగింది. ఇది మొఘలుల పాలన అంతమయ్యేందుకు కారణమైంది. అయితే బాబర్, లోడీ మధ్య యుద్ధం తర్వాత అంటే 1528వ సంవత్సరం వచ్చేసరికి బాబర్ అయోధ్య మీద పూర్తిగా తన పట్టు సంపాదించుకున్నాడు. అలా 1528వ సంవత్సరంలో అప్పటికే అయోధ్యలో ఉన్న హిందూ మందిరాలను కూల్చమని తన కమాండర్ మీర్ బాకీకి ఆదేశాలు ఇచ్చాడు బాబర్. దీంతో అయోధ్యలో చాలా మందిరాలను కూల్చాడు మీర్ బాకీ. వాటిలో అయోధ్య రామమందిరం కూడా ఒకటి. అయితే అయోధ్య రామ మందిరాన్ని కూల్చి బాబర్ పేరు మీదుగా మసీదు కట్టించాడు. అదే బాబ్రీ మసీదు అయింది. ఒక అయోధ్యనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా బాబర్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. బాబర్ తర్వాత చాలా ఏళ్లపాటు మొఘలుల పాలన సాగింది. అయితే గుజరాత్ క్యాడర్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిషోర్ కురాల్ రాసిన అయోధ్య రీవిజిటెడ్ పుస్తకంలో రామమందిరం కూల్చివేత గురించి రాసుకొచ్చారు. దీని ప్రకారం రామమందిరం కూల్చివేత అనేది 1528లో జరగలేదని, ఔరంగజేబు పాలనలో 1660లో జరిగింది. ఆ కూల్చివేసిన మందిరం మీదనే బాబర్ మసీదు కట్టించాడని చరిత్రకారులు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ రెండిటిలోనూ ఏది నిజమో తెలీదు కానీ మసీదుగా మారిన అయోధ్య రామమందిరంలోకి ఆనాటి నుంచి ఒక్కరు కూడా అడుగుపెట్టలేదు.
ఎప్పుడైతే రాజా జయసింగ్ వచ్చాడో అప్పుడే హిందువులకు ధైర్యం వచ్చింది. అదే 1717వ సంవత్సరం. అంటే బాబ్రీ మసీదు నిర్మించిన 190 సంవత్సరాల తర్వాత రాజపుత్ వంశానికి చెందిన రాజా జయసింగ్ రాజు మసీదు చుట్టూ ఉన్న స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ స్థలం హిందువులకు ఎంత ముఖ్యమో తెలిసిన రాజా జయసింగ్ మొఘలులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. కానీ తాను అనుకున్నది జరగలేదు. దీంతో బాబ్రీ మసీదు బయట ఉన్న స్థలాన్ని కొని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆ తర్వాత మసీదు ఎదురుగా ఉన్న స్థలంలో రామ్ చబుత్రా అనే పేరు మీద వేదిక కట్టి దానిమీద సీతారాముల విగ్రహాలు పెట్టుకొని హిందువులు పూజలు చేసుకునేవారు. ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకునేవారు. అయితే 1855లో అయోధ్యలో హనుమాన్ గర్హి ఆలయం వద్ద సున్నీ ముస్లింలు మరియు బైరాయిల మధ్య ఘర్షణలు జరిగాయి. మసీదును కూల్చి హనుమాన్ గర్హి ఆలయాన్ని నిర్మించారని వాదించారు. అయితే నవాబ్ వాజిబ్ అలీ షా జోక్యం చేసుకొని గొడవను సద్దుమణిగేలా చేశాడు. అనంతరం భారతదేశంలో పాలన బ్రిటిషర్ల చేతుల్లోకి వెళ్ళింది. 1859లో స్థానికులు బాబ్రీ మసీదు ఉన్న స్థలం రామజన్మస్థలం అని నమ్మారు. అయితే బ్రిటిష్ వారు ఆ స్థలంలో ఒక కంచె ఏర్పాటు చేశారు. దీంతో ముస్లింలు మసీదు లోపల, హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేసుకోవటం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా 1949లో మసీదు లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది. అయితే ఇది హిందూ మహాసభ కార్యకర్తలు చేసిన పని అని ముస్లింలు కోర్టులో సూట్ ఫైల్ వేశారు. అయితే రాముడు స్వయంభూగా వెలిశాడని, కాబట్టి ఆ స్థలం తమకే చెందుతుందని అప్పటి హిందువులు కౌంటర్ సూట్ ఫైల్ చేశారు. అప్పటి ప్రధాని దివంగత జవహర్లాల్ నెహ్రూ అయోధ్యను సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని అనుకున్నారు. అప్పుడు న్యూఢిల్లీలో ఉన్న నెహ్రూకి అయోధ్యలో జరుగుతున్న అల్లర్లకి సంబంధించి నివేదికలు అందాయి. అయోధ్యలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ జవహర్లాల్ నెహ్రూ లక్నోలోని యునైటెడ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్కు ఒక టెలిగ్రామ్ పంపించారు. ఇక హిందువులను ఏకం చేయటం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం 1964లో విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఏర్పడింది. భారతీయ జనసంఘ్ పార్టీ 1977లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లెఫ్ట్, రైట్, సెంటర్ పార్టీలతో విలీనమైంది. దీంతో జనసంఘ్ పార్టీ జనతా పార్టీగా మారింది. ఆ తర్వాత జనతా పార్టీ రద్దుతో 1980 ఏప్రిల్ 6న బీజేపీ పార్టీ స్థాపించబడింది. ఉత్తరప్రదేశ్కు చెందిన సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు మసీదు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు 1981లో కోర్టులో పిటిషన్ వేసింది. అలహాబాదు హైకోర్టు మాజీ జడ్జ్, సీనియర్ లాయర్ అయిన నందన్ అగర్వాల్ 1983లో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఫైజాబాద్ వెళ్లి అక్కడ మసీదు ఉన్న స్థలం రామజన్మస్థలం అని ప్రూవ్ చేయడానికి డేటా, రెవెన్యూ రికార్డ్స్ అన్నిటినీ సేకరించారు. ఇదిలా ఉండగా ఇందిరాగాంధీ హత్య తర్వాత 9వ లోక్సభ జనరల్ ఎన్నికలు జరిగాయి. 541 సీట్లకు గాను బీజేపీ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో బలహీనంగా ఉన్న బీజేపీ రామజన్మభూమి ఉద్యమానికి మద్దతు ఇవ్వటంతో విఫలమైంది. 1986లో 2.77 ఎకరాల భూమిలో ఉన్న రామ్ చబుత్రలో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు అనుమతితో మసీదు గేట్లు తెరవబడ్డాయి. హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు తీర్పు నచ్చని నిరసనకారులు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. తీర్పు వెలువడిన గంటలోనే మసీదు తాళాలు తెరవటంతో స్థానిక ప్రభుత్వానికి ఈ తీర్పు అనుకూలంగా వస్తుందని ముందే తెలిసినట్టు అయింది. ఆ సమయంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పటి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వస్తున్న క్రమంలో చేసిన విభజించు పాలించు చర్యలో భాగంగా చేసిన చర్యగా అప్పట్లో వాదనలు వినిపించాయి. కొన్ని నెలల తర్వాత ఆయన హిందువులను, ఆ తర్వాత ముస్లింలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అది 1989వ సంవత్సరం. విశ్వ హిందూ పరిషత్ వైస్ ప్రెసిడెంట్, అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి డియోకి నందన్ అగర్వాల్ ఒక పిటిషన్ వేశారు. 1983లో జడ్జిగా రిటైర్ అయిన తర్వాత ఆ స్థలం అయోధ్య రాముడిదే అని నిరూపించేలా ఉన్న ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేశారు. 1989 జూలై 1న అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. తనను రామ్ లల్లా మిత్రుడిగా నియమించాలని లక్నో బెంచ్ను కోరారు. అప్పటి నుంచి నందన్ అగర్వాల్ అయోధ్య రాముడికి కమిటెడ్ న్యాయవాదిగా, భక్తుడిగా ఉన్నారు. ఆ తర్వాత 1990 సెప్టెంబర్ 25న బీజేపీ నేత ఎల్కే అద్వానీ సోమ్నాథ్లో రథయాత్ర ప్రారంభించారు. 1990 అక్టోబర్ 30న పోలీసుల ఆదేశాలను ధిక్కరించి మసీదు ల్యాండ్లోకి కవాతు చేస్తున్న బీజేపీ కరసేవకుల మీద పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది కరసేవకులు మరణించారు. ఆ తర్వాత సంవత్సరం అంటే 1991లో వచ్చిన ఎలక్షన్స్లో బీజేపీ గెలిచింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా కళ్యాణ్ సింగ్ ఎన్నికయ్యారు.
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు వద్ద ర్యాలీని చేపట్టాలని బీజేపీ నాయకులు ఫిక్స్ అయ్యారు. దీంతో అల్లర్లు జరిగే అవకాశం ఉందని పోలీసులు మసీదు చుట్టూ బారుకేళ్లు ఏర్పాటు చేశారు. ల్యాండ్ లోపలికి ఎవరిని ఎంటర్ అవ్వకుండా పోలీసులు బారుకేళ్ల చుట్టూ నిలబడ్డారు. ఆర్ఎస్ఎస్ మరియు దాని అనుబంధ సంస్థలు 1,50,000 మంది విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ కరసేవకులతో బాబ్రీ మసీదు ల్యాండ్ వద్ద ఒక మహార్యాలీని చేపట్టాయి. దీంతో పోలీసులకు అంతమందిని అడ్డుకోవటం కష్టమైంది. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వంటి బీజేపీ నాయకులు ఉద్వేగభరితమైన ప్రసంగాలు ఇచ్చారు. ఆ ప్రసంగాలకు ప్రభావితమైన బజరంగ్ దళ్, శివసేన కార్యకర్తలు బాబ్రీ మసీదు మీద దాడి చేశారు. బారుకేళ్లను దాటుకుంటూ మసీదు పైకి ఎక్కి మరీ ధ్వంసం చేశారు. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇక బాబ్రీ మసీదు మీద దాడి జరిగిన రోజు సాయంత్రం కరసేవకులు అయోధ్యలోని స్థానిక ముస్లింల ఇళ్లను కూల్చడం మొదలుపెట్టారు. ఈ ఘటనలో 18 మంది ముస్లింలు మరణించారు. 23 మసీదులతో సహా దాదాపు చాలా మంది ముస్లింలు ఇళ్లు, దుకాణాలు తగలబడ్డాయి. ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల వల్ల సుమారు 2,000 మంది మరణించారు. అయితే తన వాగ్దానం బ్రేక్ అయిందని భావించిన కళ్యాణ్ సింగ్ బాబ్రీ మసీదు కూల్చిన రోజునే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బీజేపీ నాయకులైన అద్వానీ, ఉమాభారతి, ఎంఎం జోషిల మీద ఛార్జిషీట్ ఫైల్ అయింది. బాబ్రీ మసీదుపై దాడికి ప్రతిచర్యగా పాకిస్తాన్లోని ముస్లింలు 30కి పైగా హిందూ ఆలయాల మీద దాడి చేశారు. భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం ఒక రోజంతా కార్యాలయాలు, పాఠశాలలు మూసివేసింది. 1992లో ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు బీజేపీ మద్దతుదారులే బాబ్రీ మసీదును కూల్చారని 4 రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను బర్తరఫ్ చేశారు. ఇక ఇదే సంవత్సరంలో బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ చేపట్టేందుకు పివి నరసింహారావు ప్రభుత్వం లిబర్హాన్ కమిషన్ను నియమించింది. ఈ కేసును సీబీఐ తీసుకుని బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీపై ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. మసీదు కూల్చివేత ఘటనలో 19 మందిని నిందితులుగా చేర్చింది. వీరంతా మసీదు కూల్చివేయడానికి కుట్ర పన్నినట్టు సీబీఐ తేల్చింది. ఇస్మాయిల్ ఫారూఖీ చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు మసీదు అనేది ఇస్లాంలో అంతర్భాగమైనది కాదు కాబట్టి నమాజ్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు అని తెలిపింది. అలాగే మసీదు కూల్చివేతలో ఉత్తరప్రదేశ్ సీఎం కళ్యాణ్ సింగ్ను బాధ్యుడిని చేస్తూ ఒకరోజు జైలు శిక్షతో పాటు 20,000 రూపాయలు జరిమానా విధించింది. ఈ ఘటనపై సుదీర్ఘ విచారణ అనంతరం 2001లో బాబ్రీ కూల్చివేత, హింస కేసులో స్పెషల్ జడ్జ్ అడ్వాణీ, కళ్యాణ్ సింగ్ సహా 13 మందిని నిర్దోషిగా ప్రకటించారు. 2002లో హిందూ భక్తులు వెళ్తున్న రైలుకు గోద్రాలో నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 58 మంది చనిపోయారు. తర్వాత చెలరేగిన హింసలో 2,000 మందికి పైగా మృతి చెందారు. 2010లో అలహాబాద్ హైకోర్టు అయోధ్యలోని వివాదాస్పద భూభాగాన్ని 3 విభజించి 2 వంతులను హిందూ పార్టీలకు, 1 వంతును వక్ఫ్ బోర్డుకు కేటాయించింది. 2011లో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2017లో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు హిందూ, ముస్లిం పార్టీలకు సూచించింది. దీంతో పాటు పలువురు బీజేపీ నేతలపై నేరపూరిత కుట్ర ఆరోపణలను పునరుద్ధరించింది. 2019 మార్చి 8న అయోధ్య కేసు మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ప్యానెల్ను ఏర్పాటు చేసింది. 8 వారాల్లోగా ప్రొసీడింగులను పూర్తి చేయాలంది. 2019 నవంబర్ 9న అయోధ్యపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామ్లల్లాకే కేటాయించింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రం యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2020 ఫిబ్రవరి 5న అయోధ్య రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15 మంది సభ్యులతో ట్రస్టును ఏర్పాటు చేసింది. 2020 ఆగస్టు 5న ప్రధాని మోడీ రామాలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు. 2024 జనవరి 22న భవ్య రామ మందిరంలో బలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది.